శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మిస్తే బ్రతికినంత కాలం హీరోలాగా బ్రతకొచ్చు. నిజమండి, నేను చెప్పేది అక్షర సత్యం. నేను చెప్తున్నటువంటి రాశులలో ఎవరు పుట్టినా కూడా వారు హీరోలాగా బ్రతికినంత కాలం దర్జాగా బ్రతకవచ్చు. నేను గతంలో కూడా ఈ వీడియోలు చాలా తీశానండి, చాలా వరకు చెప్పాను కూడా. ఈ రాశులలో పుడితే మీ జన్మ ధన్యమైనట్టే, మీరు బాగుంటారు, బాగుపడతారు అని కూడా చెప్పారు. ఈ వీడియో తీసిన తర్వాత నాకు అతని పేరేంటి, పరశురామ్ అనే ఒక అతను నాకు ఫోన్ చేశాడు. మీరు చెప్పినటువంటి రాశులలో నా రాశి ఉంది, కానీ నేను హీరోలాగా బ్రతకడం లేదు. మీరు చెప్పింది బహుశా కరెక్టే కావచ్చు, కానీ నా లైఫ్లో చివరి ఘట్టంలో నేను జీరో అయిపోయినాను అని చెప్పాను. ఏమైందండి మీకు, ఏం ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను. అతను ఏమిటంటే, అతను ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగి, ఒక గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం, ఒక మంచి పొజిషన్ గల ఉద్యోగం చేశాడు. దగ్గరగా అతనికి మనకు ఈ పెన్షనే దాదాపుగా 50-60 వేల చేంజ్ వస్తున్నాయి. అంటే పెద్ద మంచి మోస్తరుగా పెద్ద ఉద్యోగమే చేశాడు. అయితే యాక్చువల్గా అతను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు ఇంకా కాస్త అతను కూడబెట్టుకున్నటువంటి డబ్బు, వాళ్ళ పిల్లలు సంపాదిస్తుంటే అతను పక్కన వేసినటువంటి డబ్బు. నాలాంటి వాళ్ళు ఎవరినో నమ్మారు. చూడండి, ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మతాం. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతే ఉంటుందండి. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వాడికి పచ్చడి మెతుకులు పరమాన్నంగా కనిపిస్తాయి. మీరు కష్టాలలో ఉన్నాడు అనుకోండి, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు నా ప్రోగ్రాం చూశారనుకోండి, అప్పుడు మీకేమనిపిస్తుంది? అబ్బాయి, ఇతను ఏదో ఒక మంచి చేస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి నన్ను చూడగానే నీకు ఒక భగవంతుని రూపంలో కల్పించినట్టుగా మీ కష్టాలను నేను తీరుస్తాననే ఒక ఆలోచనలో మీరు నన్ను నమ్ముతారు. ఎస్, ఇలా నమ్మినప్పుడు నేను మీకు హెల్ప్ చేయకుండా ఉండి మిమ్మల్ని ఇంకా నష్టపరిస్తే అప్పుడు ఏమనుకుంటారండి? మీరు చాలా బాధపడతారు. ఒకరోజు ఏం చెప్పిందటంటే, ఒక శాస్త్రం, ఒక కథ చెప్తున్నానండి. రాముడు స్నానం చేయడానికి ఏటిగట్టుకు వెళ్ళినప్పుడు అతనుకున్నటువంటి విల్లు, ఆ బాణము అవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టాడు, ఒడ్డు పక్కన పెట్టాడు. స్నానం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత తన విల్లు, తన బాణం పుల్ల ఉంటది కదా, ఆ బాణం పుల్ల కప్పకు గుచ్చుకొని ఉంది. గుచ్చుకొని ఉన్నప్పుడు ఆ కప్ప అరవడం లేదు. రాముడు చూసి, అయ్యో దీనికి నా బాణం పుల్లగుచ్చుకుంది అని చెప్పేసి ఆ కప్ప నుండి ఆ విడదీశాడు, ఆ బాణాన్ని తీసి ఆ కప్పను పట్టుకొని చేతిలో పట్టుకొని అడిగాడు, నేను బాణం గుచ్చుకున్నది కదా నీకు, నాకు నొప్పిగా ఉందని నాతో చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు నాకు చెప్పలేదు, ఇంత బాధను నువ్వు ఎందుకు కోర్చుకున్నావు అని చెప్పేసి కప్పను అడుగుతాడు రాముడు, శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆ కప్ప అంటుంది, అయ్యా, నేను ఏ కష్టం వచ్చినా రామాని నిన్నే కొలుస్తాను, ఆ రాముడే నాకు బాణం పుల్ల గుర్చిపించాడు కదా, నాకు నొప్పిని కలిగించాడు కదా, మరి నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఆ కప్ప అంటుందండి. అవునండి, ఎందుకంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తే మనం తట్టుకోలేం, ఎవరికి చెప్పుకోలేం. ఈ పరిస్థితి కూడా ఇతనికి, నా దగ్గరకు వచ్చినటువంటి పరశురామ్ కూడా అదే జరిగింది. పిల్లలు సంపాదించిన సంపాదన, తను రిటైర్మెంట్ అయినటువంటి సంపాదన మొత్తం తీసుకెళ్ళి తన దగ్గరి బంధువుకి ఇచ్చాడు, తన బామ్మర్దికి ఇవ్వడం జరిగింది. అతను ఆ అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెట్టేశాడు, మొత్తం జలసాలకు ఉపయోగపెట్టి అంతా ఖర్చు చేసి, ఎవరికైనా ఈ విషయం చెప్పినా కూడా ఇబ్బంది అయిపోయే విధంగా ఉంది, అంతా ఖర్చు పెట్టుకున్నాడు. అప్పుడు తను దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చాడండి తనకి. 4 కోట్ల రూపాయలు నేను బిజినెస్ లో పెట్టుబడి పెడతానని చెప్పేసి ఒక 3-4 నెలలు
ఆ ఇంట్రెస్ట్ మంచిగానే కట్టాడు, 4 కోట్లు కదా, మంచిగా ఇటు వాడు బాగుపడుతున్నాడు, ఇటు నేను బాగుపడుతున్నా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఇది ఆ ఎరగా చూసి ఇంకా కావాలి, నేను ఇంకా ఇస్తానని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి పెట్టాడు. ఓ 4 నెలల్లో సంవత్సరం కరెక్ట్గా ఇచ్చినట్టుంది. తర్వాత ఆపేశాడు. ఆపేసి ససేమిరంగా ఇవ్వను అన్నట్టుగానండి. ఇప్పుడు అతనికి ఏంటంటే, ఇప్పుడు అతను 68 years old అతను పరశురాం. ఇప్పుడు ఏంటంటే పని చేయడానికి చేత కావట్లేదు. 70 సంవత్సరాలు పడిపోయినాయి. 75 సంవత్సరాలు పడబో, ఇంకా 70-75 ఉంటాడు అతను. 53 డేట్ ఆఫ్ బర్త్, 1953-54 డేట్ ఆఫ్ బర్త్ పరశురాంది. పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు తనకు వచ్చే పెన్షన్ ఏం చేశాడంటే అతను ఈ ఈఎంఐలకు పెట్టేసి ఆ బ్యాంక్ లోన్ కట్టుకుంటూ ఆ అమౌంట్ తీసి తనకి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి, ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళినా కూడా లేని పరిస్థితి. దాన్ని చూసి చాలా ఇబ్బంది పడిపోయాడండి. నాకు ఈ విషయం చెప్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతను కష్టపడి పనిచేసి పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టు, నయానో అయ్యానో భయానో అతను డబ్బులు తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి ఇక్కడ జమ చేసి ఇచ్చాడు. లాస్ట్కి అతను హ్యాండ్ ఇచ్చాడు. సార్ నాకు ఈ సమస్య, మరి నేను హీరోలాగా ఉన్నాను కానీ ఇప్పుడు నేను లాస్ట్ చివరన జీరో అయిపోయాను సార్ అని చెప్పాడండి. నువ్వేం టెన్షన్ పడకు, నీ డబ్బులు అనా పైసలతో సహా నేను ఇప్పించే ఏర్పాటు చేస్తాను. ఫస్ట్ నేను చెప్పినటువంటి నీ పేరు కరెక్షన్ రాసుకో. ఎందుకంటే నీ పేరు కూడా 40 degreesలోనే ఉంది. నీ పేరు పరశురామ్ అనే పేరు 40 degreesలోనే ఉంది. 360 degrees, 270 నుండి 360 degreesలలో నీ పేరు సెట్ చేయాలి. గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలన చేయాలి. మీ పేరులో సంఖ్యాబలాన్ని సరిచేయాలి. ఇవి చేస్తాను. దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా నువ్వు పూర్తి చేసుకో. నీ డబ్బులు నీకు వచ్చేస్తాయని అతనికి నేను హామీ ఇచ్చానండి. నేను చెప్పింది క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా పాటించాడు. పాటించిన తర్వాత ఆ అమౌంట్స్ రిటర్న్ అయిపోయాయండి. వాళ్ళ బావమరిది కొడుకున్నాడు కదా, వాడు అమెరికాలో వెల్ సెటిల్. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కొడుక్కి చెప్పారు. నేను ఇంత బాధపడుతున్నాను, నువ్వు మీ నాన్నగారికైనా చెప్పు, అడిగితే ఇప్పుడు అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు పరిస్థితులు దారుణంగా అంటే నాకు ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే నాన్నకు ఫోన్ చేసి, నువ్వు ఇమీడియట్గా డబ్బులు మొత్తం అతనికి ఉన్నది లేదో అమ్మేసాను, నువ్వు మొత్తం కట్టు, నాకేం చెప్పకని చెప్పేస్తే అప్పుడు ఒక మెట్టు దిగొచ్చి ఒక మెట్టు దిగొచ్చి అతనికి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ ఫస్ట్ 2-3 పేమెంట్స్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాడండి, ఇప్పుడు అంతా క్లియర్ కావచ్చు, అన్ని దాదాపుగా ఇవ్వచ్చు నాకు తెలిసి. అంటే కొన్ని సందర్భాలలో మన పేరు సంఖ్యాబలం కరెక్ట్గా లేకనో, మన గ్రహస్థితిగతులు బాగలేకనో, ఏదో ఒక కారణంతో ఎలాంటి మనం అనవసరమైనటువంటి సమయాలలో కొన్ని పనులలో మనం ఇరుక్కపోవడం, దానివల్ల చాలా వరకు సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు ఖచ్చితంగా నేను పరిష్కారం చూపెట్టగలను. ఎస్, ఎందుకంటే నేను చూసేది అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. ఎలాంటి సమస్య అయితే మనకెందుకంటే ఖచ్చితంగా నేను తీర్చేస్తాను. మీరు లక్షల రూపాయలు ఉన్నారా, కోట్ల రూపాయలు ఉన్నారా, అసలు మీకు సంపాదనే లేదా, తెప్పించవచ్చు అండి. మనం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం చక్కగా ఆ సంపాదనను పెంపు చేయవచ్చు, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయవచ్చు. మనకు ఉన్నటువంటి రావాల్సిన మొండి అప్పులు, బకాయిలను మనం తీర్చేయవచ్చు. మనకు రావాల్సిన అమౌంట్ను రప్పించుకోవచ్చు. ఏముందండి, ఒక ఎలక కన్నం చేసి లోపడిపోయింది, అవి మన డబ్బు అనుకుందాం ఉదాహరణకి, అది లోపలికి వెళ్ళిపోయింది. ఎలక మన దగ్గర డబ్బులు తీసుకున్నది లోపలికి వెళ్ళిపోయింది. మనం ఏం చేయాలి, ఆ కన్నంలో పొగబెట్టాలి. పొగబెడితే ఏమవుతుందంటే ఆ కన్నంలో ఉన్నటువంటి ఆ ఎలక, కనుగులో ఉన్నటువంటి ఎలక బయటకు వచ్చేస్తుంది, మనకు దొరికిపోతుంది అక్కడ. సో ఈ టెక్నిక్ పాటిస్తే మనం అదృష్టవంతులు అవుతాం, నంబర్ 1 పొజిషన్లో ఉంటామండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నేను పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దీన్ని ఎవరు వినట్లేదు, నాకు తెలిసి బహుశా దీన్ని పట్టించుకోవట్లేదు. అది మీ తప్పు కాదండి.
మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలే మిమ్మల్ని ఆ రూట్లో పంపించేది. కాబట్టి వీలైతే ఒక్కసారి నమ్మకంతో మీరు ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ఒక్కసారి మీ పేరును సరి చేసుకొని చూడండి. మీరు బ్రతికినంత కాలం హీరోలాగా బ్రతకపోతే నన్ను అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.